హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఎస్టర్డే ఒక రెసిపీ అయితే పెట్టాను. అది కోకోనట్ పాలతో అయితే నేను పులావ్ అయితే చేశాను. సో ఆ పాలు తీసేసాక ఆ కోకోనట్ని ఎలా ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వేస్ట్కి అయితే పోదు అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ మనందరం తినేదే అనమాట, చాలా ఇష్టంగా. బట్ కొంచెం రుచి అనేది తగ్గుతుంది. బట్ వేస్ట్ పోకుండా మన హెల్త్కి బెనిఫిట్గా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఇంకొక రెసిపీ కూడా చేయవచ్చు. సో ఆ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే స్టార్ట్ చేద్దామా? సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా, అంటే మరీ కొద్దిగా అయితే వాటర్ని యాడ్ చేసేసుకోవాలి, జస్ట్ బెల్లంని కరిగించేకి. సో ఆ వాటర్లో అయితే కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవాలి. మీరు బెల్లం ఎక్కువగా తినాలనుకుంటే మాత్రం బెల్లంతో చేసుకోవచ్చు, లేదా చక్కెరతో చేసుకోవచ్చు. ఆ చక్కెరతో ఎలా చేసుకోవాలి, ఏమేమి వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా అయితే దీన్ని చూసేయండి. చూసారు కదా, కొబ్బరి అయితే అలా వచ్చింది. సో ఆ కొబ్బరి కొద్దిగా, ఇంకా ఈ వేరుశనగపప్పు బాగా ఫ్రై చేసేసి పొక్కు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకా బెల్లం విషయానికి వచ్చేస్తే మనకు చూడండి, బెల్లం అనేది పాకు రావాలి. పాకు వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. పాక్ అనేది వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడానికి నేనైతే ఈ ప్రాసెస్ యూజ్ చేస్తాను. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పాక్ అయితే చూసుకోండి, గట్టిగా వస్తుంది. అప్పుడు మనకు పాకు దీనికి సరిపోతుంది. సో ఇలా పాకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని వేసి బాగా కలపాలి. సో ఇదే ప్రాసెస్, అంటే పాలు తీసేసిన కొబ్బరి కాకుండా నార్మల్ కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది వాటితో అయితే. బట్ ఇవి పాలు తీసేసి వేస్ట్గా పడేయకుండా ఈ రెసిపీ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ అలానే మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా వేరుశనగపప్పు, దాన్ని కూడా వేసేసి కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ మిశ్రమం ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకుని, నేను మరీ కొద్దిగా యాడ్ చేస్తున్నాను, నా దగ్గర ఎక్కువ అవైలబుల్లో లేదు కాబట్టి. అలానే నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో ఆ ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేస్తున్నాను. సో ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకునేవాను కదా ఆ మిశ్రమం ఇందులో వేసేసేయాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకునే విధంగా మీరైతే దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి, లేదా ఉండలుగా తినాలనుకుంటే ఉండలు కూడా చేసుకోవచ్చు. నేనైతే షేప్స్ అయితే కట్ చేయబోతున్నాను. సో దీనికోసం నేను ఇలా బాగా స్ప్రెడ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామనుకోండి, బాగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఇలా చాకుతో అయితే కట్ చేసుకుంటే, మరీ ఎక్కువ చల్లారిపోకూడదు, కొద్దిగా చల్లారిపోయిన తర్వాత చాకుతో కట్ చేసుకుంటే మనకు వీలుగా ఉంటుంది బాగా అచ్చు రావడానికి. సో ఈసారి కొబ్బరి పాలు అన్నం చేసినప్పుడు, అంటే పులావ్ చేసినప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే మనకు చిన్నప్పుడు చాలానే తినుంటాం ఇష్టంగా. సో రౌండ్గా ఉంటుంది, మధ్యలో ఒక చిన్న హోల్ లాగా పెట్టుంటారు, అదనమాట ఇది. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక ఆలస్యం ఎందుకండి, కొబ్బరి పాలు రైస్ చేయండి, అలానే ఈ స్వీట్ చేసేసుకోండి. సో రెండు బెనిఫిట్స్ అనమాట. అండ్ ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.